బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తున్న హీరో హీరోయిన్ సెలబ్రిటీలు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అందరిపై కూడా ప్రస్తుతం కేసులు నమోదయ్యాయి. ఇదే విధంగా విచారణకు కూడా హాజరు కమ్మని కూడా కోరుతున్నారు పోలీసులు. మరికొన్ని రోజుల్లోనే ప్రతి ఒక్కరి మీద నిఘా పెట్టి వారందరికీ కూడా నోటీసులు జారీ చేస్తామంటూ కూడా చెప్తున్నారు. ఇక దీనికి సంబంధించి కూడా హీరో నవదీప్ షాకింగ్ కమెంట్స్ చేశారు. లీగల్ అయినా ఇల్లీగల్ అయినా తప్పు తప్పే అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. కొందరు హీరోలు కూడా ఈ కేసులో ఉన్నట్టు తెలిసింది. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారు సెలబ్రిటీలైనా సరే 100% శిక్ష పడాల్సిందే అంటూ కూడా నవదీప్ మాట్లాడుకొచ్చారు. యూతే తప్పుదారి పడుతున్నారు, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ మాటలు విని కూడా ఎవరైతే సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ అలానే హీరో హీరోయిన్ సెలబ్రిటీ స్టేజ్ లో ఉన్న వాళ్ళు కూడా ప్రమోట్ చేసిన దీనికి గాను ఆ మాటలు నమ్మి ఎంతో డబ్బులు కూడా పోతున్నాయి. సో ఖచ్చితంగా యాక్షన్ తీసుకోవాలి, శిక్ష పడాల్సిందే అంటూ కూడా నవదీప్ చెప్పుకొచ్చారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటికే 25 మంది మీద కేసు కూడా నమోదైంది. త్వరలోనే వారికి కూడా నోటీసులు జారీ చేసే అవకాశం కూడా ఉంది. అయితే పూర్తిగా దీనిపై విచారణ కూడా పెడుతున్నారు పోలీసులు. ఎవరైతే గతంలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ కావచ్చు, సెలబ్రిటీస్ కావచ్చు, ఎవరైతే బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేశారో, ఎంతో మంది అమాయకులు ప్రాణాలు పోవడానికి కారణమయ్యారో వారందరిపై కూడా ప్రస్తుతం నిఘా పెట్టి ఒక్కొక్కరుగా వారందరికీ కూడా నోటీసులు జారీ చేసే అవకాశం కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి కూడా మరింత సమాచారం రిపోర్టర్ సాగర్ అందిస్తారు. అయితే బిగ్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా నవదీప్ మాట్లాడారు బెట్టింగ్ యాప్స్ గురించి. ఆయన ఏం మాట్లాడారు ఇప్పుడు ఒకసారి చూద్దాం. ఒక మెసేజ్ ఇవ్వడానికి ప్రస్తుతం మనతో పాటు హీరో నవదీప్ ఉన్నారు. ఒకసారి మాట్లాడదాం. చెప్పండి నవదీప్ గారు, యూత్ అనేది తప్పుదారి పడుతున్నారు, బెట్టింగ్ యాప్స్లో తన జీవితాలను కూడా నాశనం చేసుకున్నారు. మీరు ఒక మెసేజ్ ఏమి ఇస్తారు? నాకు యాక్చువల్లీ రోజుకు 2-3 మెసేజ్లు వస్తాయండి. ఇప్పుడు మీరు చెప్పిన సబ్జెక్ట్లో అన్న ఇలా జరిగింది అలా జరిగింది, నా ఎగ్జామ్ ఫీజు కట్టేశాను, లేదంటే అప్పు చేశాను, నాకు ఏం చేయాలో తెలియట్లేదు, మా నాన్న తెలిస్తే తంతాడు, ఈ మెసేజ్ చాలా వస్తున్నాయి యాక్చువల్లీ వాస్తవం. సో ఐ థింక్ అంటే చెడిపోవడానికో లేదంటే బ్యాడ్ హ్యాబిట్స్ వైపు వెళ్ళడానికో ఎలాగైనా వెళ్ళొచ్చు. ఏదైనా ఎక్కువ చేస్తే బ్యాడ్ హ్యాబిట్ ఏనండి. ఇప్పుడు ఆల్కహాల్ 18+ తర్వాత 21+ తర్వాత తాగొచ్చు అంటే వాడు ఫర్ ఎగ్జాంపుల్ అది ఎక్స్ట్రీమ్ చేసిన సిగరెట్లైనా ఎనీథింగ్ అంటే ఎనీథింగ్ విచ్ ఈస్ నాట్ హెల్పింగ్ అస్ ఇన్ అవర్ కెరియర్ ఆర్ హెల్పింగ్ అస్ ఇన్ అవర్ మెంటల్ హెల్త్ ఆర్ హెల్పింగ్ అస్ ఇన్ అవర్ రిలేషన్స్ ఆర్ కెరియర్ కానీ చదువు కానీ అంటే ప్రోగ్రెసివ్గా ముందుకెళ్తున్నప్పుడు ఇలాంటి డిస్టర్బెన్సెస్ చాలా వస్తాయి. మనం ఇంట్లోంచి అడుగు బయట పెడితేనే డిస్టర్బెన్స్, అవసరం ఇంట్లో ఉన్నా కూడా డిస్టర్బెన్స్, ఆడు ఫోన్లో ఉంటేనే డిస్టర్బెన్స్. సో ఐ థింక్ దట్ ఈస్ అంటే ఇప్పుడు చాలా ఈజీగా ఐ థింక్ ఎంట్రీ లెవెల్ కూడా 50 రూపీస్ 100 రూపీస్ దగ్గర నుంచే జరుగుతున్నట్టున్నాయి. సో ఐ థింక్ ఇట్స్ సంథింగ్ దట్ వీ హ్యావ్ టు వాచ్ అవుట్ ఫర్ అండి యాజ్ పెద్దలు కానీ పిల్లలు కానీ. సో ఇలాంటి డీమన్స్ చాలా వస్తూ ఉంటాయి. దాన్ని దాటి కరెక్ట్ ఏజ్లో మనం దాని సైడ్ వెళ్లకుండా మనం ఎంత బ్యాలెన్స్డ్గా ఉన్నాం అనే దాన్ని బట్టి మన ఫ్యూచర్ డిపెండ్ అయ్యి ఉంటుందండి. సో ఐ థింక్ ద యూత్ షుడ్ బి వెరీ కేర్ఫుల్ విత్ దీస్ థింగ్స్. బెట్టింగ్ యాప్స్లో ఇప్పటికే కొంతమంది సెలబ్రిటీల పైన కేసులు నమోదైనాయి. సో ఆ సందర్భంలో మీరు ఏం చెప్తారు? అందులో కొంతమంది మీ ఫ్రెండ్స్ కూడా ఉన్నట్టు. అవును, డెఫినెట్లీ అందరు చాలా పేర్లు వచ్చినాయి. కాకపోతే దీంట్లో అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం గేమింగ్ ప్లాట్ఫామ్స్ కొన్ని ఉన్నాయి, బెట్టింగ్ ప్లాట్ఫామ్స్ కొన్ని ఉన్నాయి, కొన్ని లీగల్ కొన్ని ఇల్లీగల్, కొన్ని రాష్ట్రాల్లో కొన్ని లీగల్ కొన్ని రాష్ట్రాల్లో కొన్ని ఇల్లీగల్. ఇలాగ లీగాలిటీలో చాలా నాకు అర్థమయ్యి అంటే నేను ఇంకా సబ్జెక్ట్లోకి వెళ్ళలేదు, నేను చేయలేదు ఇప్పుడు దాకా. అండ్ ప్లస్ యాక్చువల్లీ మేము ఇప్పుడు ఒక షో చేయబోతుంటే దానికి స్పాన్సరింగ్తో మునుపు ఒక ఐ థింక్ గేమింగ్ ప్లాట్ఫామ్ ఏదో సంథింగ్ అలాంటిదే ఉందని దాన్ని ఆపడం చెయ్యాలా అసలు లీగలా కాదా అనే డిస్కషన్ కూడా జరుగుతుందండి. సో నా దాకా అలాగ వచ్చింది. అది ఆఫర్ వచ్చింది బెట్టింగ్ యాప్ నాకు కాదండి, నేను చేస్తున్న షోకి స్పాన్సర్ వాళ్ళని. ఇప్పుడు మీరు ప్రొడ్యూసర్ మీకు ఒక షో చేస్తున్నప్పుడు మీరు స్పాన్సర్ని ఎవరు తెస్తారనేది మనకి తెలియదు ఇంకా. సో వాళ్ళు కూడా అది ఆపారు. వీఆర్ నాట్ సేయింగ్ అది చేసామని చెప్పట్లా. కాకపోతే ఇక్కడ కన్ఫ్యూజన్ ఏంటంటే ఇప్పుడు ఏది లీగల్ అకార్డింగ్ టు ద గవర్నమెంట్. అంటే ఇప్పుడు నాకు తెలిసినప్పుడు నా ఫ్రెండ్స్ అన్న వాళ్ళల్లో లీగల్ అగ్రిమెంట్స్ లీగల్ ట్యాక్స్ వాటెవర్ మన జిఎస్టీలు కట్టి ట్యాక్స్లన్నీ కట్టి లీగల్గా ఇండియన్ గవర్నమెంట్ ఆథరైజ్డ్ అగ్రిమెంట్ సిస్టంలో లీగల్ కార్పొరేట్ సిస్టంలో జరిగినాయి. సో ఇప్పుడు అది ఇల్లీగల్ అని గవర్నమెంట్ అంటుందా లేదా ఎవరన్నా కామన్ మ్యాన్ నేను హర్ట్ అయ్యాను అని అంటున్నాడు? 100% వాస్తవం అయితే అది చాలా మందికి చాలా డ్యామేజ్ జరుగుతూనే ఉంది. సో దాన్ని ఐ థింక్ ద సొల్యూషన్ టు దిస్ ఈస్ అంటే ఫ్రమ్ అవర్ పాయింట్ ఆఫ్ వ్యూ మా సైడ్ నుంచి ఏది లీగల్ ఏది ఇల్లీగల్, ఏది చేయొచ్చు ఏది చేయకూడదు, ఎథికల్లీ మోరల్లీ తప్పేనండి. ఇప్పుడు ఆల్కహాల్ బ్రాండ్స్ ఇప్పుడు అంటే దానికి అదో గ్రే ఏరియా అండి. ఇప్పుడు సమ్ ఐ డోంట్ నో ఇలాచీ ఫ్లేవర్ది ఏదో నట్ ఏదో ఉంది అని అంటారు, దాంట్లో వేరే సరగేట్స్ యాడ్స్ అనేవి కూడా ఉన్నాయి. సో బట్ ఐఎమ్ నాట్ షూర్ అబౌట్ వాట్ ఈస్ లీగల్ అండ్ వాట్ ఈస్ ఇల్లీగల్. ఐఎమ్ షూర్ ఇప్పుడు మీరు చెప్పిన నా ఫ్రెండ్స్లో
వాళ్ళు ఇప్పుడు అందరూ పెద్దవాళ్ళు అంటే వాట్ ఎవర్ లైక్ ఒక సిస్టమ్ ఉంటుంది, దానికి ఒక లాయర్ ఉంటాడు, లాయర్ చూస్తాడు, చెప్తాడు ఇది కరెక్ట్ అని చేస్తాడు. నేను విన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే రీసెంట్గా ఒక ఇండివిజువల్ పెట్టారు ఇలాగా, అది కేసు డీటెయిల్ నాకు తెలియదు, బట్ ఇండివిజువల్ ఒకళ్ళు ఎవరో పెట్టారన్న. సరే ఇప్పుడు ఎవరి మీద ఎవరైనా కేసు పెట్టచ్చు, దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ అండ్ వీక్నెస్ ఆఫ్ అవర్ లీగల్ సిస్టమ్ ఫ్రమ్ మై లిటిల్ బిట్ ఆఫ్ నాలెడ్జ్ దట్ ఐ హ్యావ్. సో ఇప్పుడు అది కేసు నిలబడదా లేదా, యాక్చువల్గా ఈ సెలబ్రిటీ ఏమైనా తప్పు చేశాడా, ఇంకొక యాంగిల్ ఏదో విన్నాను నేను ఏంటంటే ద వే ద మనీ ఈజ్ బీయింగ్ టేకెన్, అంటే ద పేమెంట్ దట్ ఈస్ బీయింగ్ మేడ్ టు ద యాక్టర్ ఈజ్ నాట్ వైట్ మెథడ్ అనేది ఏదో కూడా విన్నాను, నాకు పూర్తి డీటెయిల్స్ తెలీదు. సో ఐ థింక్ అంటే ఇప్పుడు మనకి ఏదన్నా కొత్తగా ఒకటి జరిగినప్పుడు ఒక రష్ వస్తుందండి, అందరూ పట్టించుకుంటారండి, అందరు కమెంట్లు పెడతారండి, అందరూ మీడియా వాళ్ళు అందరూ ప్రమోట్ అంటే మాట్లాడుకుంటామండి, బాగా ఒక వారం రోజులు మాట్లాడుకుంటాం, అరే తెలుసా అదంట ఇదంట అని. తర్వాత దానికి సొల్యూషన్ ఎవరు ఇచ్చారు, యాక్చువల్ ప్రాబ్లం ఏంటి, లీగల్ టర్మ్స్ ఏంటి, ఎవడు తప్పు చేశాడు, వాడు తెలియక తప్పు చేశాడు, తెలిసి చేశాడు, దీనికి లాయర్లు లీగల్ సిస్టమ్ ఉంటుందండి. ఇక్కడ మన దౌర్భాగ్యం ఏంటంటేనండి, పలానా తప్పు చేశాడంట అని పలానా వాడు ఎవరో కేసు పెట్టారు, ఎవరో ఆబ్వియస్లీ సిస్టమ్ అనేది ఎవరి మీద పెట్టినా యాక్సెప్ట్ చేయాలి, దానికి కూడా ఏవో టర్మ్స్ ఉంటాయి. అది అయిపోయిన తర్వాత హడావిడి ఒక వారం రోజులు మీడియాలో ఇది జరిగింది అది జరిగింది అన్నాక ఆ కోర్టు కేసుకి వెళ్ళడం, ఈవెన్ ఐ బిన్ లైక్ నాట్ అంతవరకు వెళ్ళలేదు, కానీ ఈ సిస్టమ్ గిల్మా నేను చూసాను, నేను పడ్డా కాబట్టి చెప్తున్నాను. హడావిడి జరుగుతుంది, తర్వాత అది కోర్టుకి వెళ్తుంది, కోర్టులో జరగాల్సింది జరుగుతుంది, ఒక చట్టం న్యాయం అంత పద్ధతిగా జరిగి ఒకటేదో సొల్యూషన్ వస్తుంది. ఆ సొల్యూషన్ ఎక్కడ ఎవరికి తెలియదండి, దాని గురించి ఎవరు మాట్లాడరండి, అసలు ఎవరికి ఇంట్రెస్ట్ కూడా లేదు. సో ఇది జనాల మీడియానా పడ్డోడా లేదా తిట్టినోడా అనేది ఆ హడావిడి 2 వీక్స్ తప్ప తర్వాత అనేది జరగట్లే. సో ఈ సొల్లు బిహేవియర్ మనం కొంచెం పక్కన పెట్టి యాజ్ రెస్పాన్సిబుల్ యాక్టర్స్ అనుకోండి, లేదంటే రెస్పాన్సిబుల్ మీడియా పీపుల్ అనుకోండి, రెస్పాన్సిబుల్ సిస్టమ్ ఈజ్ ఆబ్వియస్లీ రెస్పాన్సిబుల్ బికాస్ దే ఆర్ ఆన్సరబుల్. ఇప్పుడు మీరు వెళ్ళి అడుగుతారు, నేను వెళ్ళి అడుగుతాను, లాయర్ వెళ్ళి అడుగుతాడు. సో వాళ్ళు చేయాల్సింది బై ద బుక్ బై ద పేపర్ జరుగుతుంది కదా. సో ఒకటి ఏదో హడావిడి వచ్చినప్పుడు మన ఊర్లో సాయంత్రం పూట రచ్చబండ కింద కూర్చొని సొల్లేసుకుంటూ ఉంటారు, అది సోషల్ మీడియాలో చేస్తున్నారండి. దాన్ని దాటి కొంచెం ముందుకెళ్ళి యాక్చువల్ ప్రాబ్లం ఏంటి, వాట్ ఈస్ ద సొల్యూషన్ అనేది జనాలకి ఇన్వాల్వ్ అయిన వాళ్ళందరికీ అదే ఇంట్రెస్ట్తో చూపిస్తే కొంచెం బాగుపడద్దండి, లేకపోతే ఇలాగే మాట్లాడుకుంటూ ఉంటామండి, ఏం జరగదండి. అది నా ఉద్దేశం. లీగల్ గా రావాలి కదా. ఇప్పుడు అది నాకు పూర్తిగా సిస్టమ్ నాకు తెలియదు, పూర్తిగా చెప్పడానికి నేను సొల్యూషన్ వచ్చినప్పుడు దాని గురించి కూడా మాట్లాడుకోవాలి, ఇదే ఇంట్రెస్ట్ తోటి అన్నా. మరి అంతే కదా, ఇప్పుడు ప్రచారం ఆడంట వాడు దొరికాడు అనే ఇంట్రెస్ట్, ఆ తర్వాత అది కాదంట ఇదంట అని వస్తుంది కదా ఒకటి కోర్టు నుంచి, దాని గురించి ఎవరన్నా మాట్లాడతారా, లేదండి. మనకు కావాల్సింది టైం పాస్ అండి, అదే జరుగుతుంది. ఇంకొకటి సార్, కొంతమంది అంటే చిన్న నటులు కావచ్చు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, యూట్యూబర్లు పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్స్ కి ప్రచారం చేస్తున్నారు, అట్లాంటి వారికి ఏమైనా మెసేజ్ ఇస్తారు? అది ఇల్లీగల్ అయితే సిస్టమ్ చూసుకుంటుంది కదా. అది డెఫినెట్లీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఒకటి ఏది దాయడానికి స్కోప్ లేదు, బయటికి వెళ్ళి మనం అబద్ధాలు చెప్పచ్చు, ఇది కాదంట అదంట అని. సో న్యూస్లో అంటే ఒక నా మాట అనగానే నేను న్యూస్లోకి వచ్చి వీడియోలు పెట్టి ఇదంతా ఒక సైడ్ జరుగుతుంది, కానీ ఐఎమ్ సేయింగ్ ఇఫ్ ఎనీబడి ఈజ్ ఇంట్రెస్టెడ్ ఇన్ బ్రింగింగ్ ఎ రియల్ చేంజ్, దెన్ ద సిస్టమ్ ఈజ్ గివింగ్ యూ ద ఆన్సర్ టు ఇట్. దాన్ని పట్టుకొని దాన్ని ప్రచారం చేస్తే తెలియనివాడికి కూడా తెలిసి వస్తుంది కదా. ఇప్పుడు వీళ్ళు కూడా ఇప్పుడు కొంతమంది నిజంగా తప్పు చేసినా అది తెలిసి చేశారో తెలియజేశారో, లేదంటే ఏమన్నా ఏదో జరిగి ఉండొచ్చు, నేను కాదంట్లా, 100% జరిగింది. చాలామంది హర్ట్ అయ్యారు. ఇక్కడ మెయిన్ పాయింట్ ఏంటి, హర్ట్ అవ్వడం అంటే కేసు వేయడానికి హర్ట్ అవ్వడం కాదండి, యాక్చువల్ జీవితాలు ప్రాబ్లమ్స్లో పడ్డాయి, కొంతమంది సూసైడ్లు కూడా చేసుకున్నారు. మరి అది అలాంటిది సొసైటీలో జరుగుతున్నప్పుడు యాజ్ అ సొసైటీ వీ షుడ్ కమ్ టుగెదర్ అండ్ ఫైండ్ అవుట్ వాట్ ద కాజ్ అండ్ ద ప్రాబ్లమ్ ఈజ్ అండ్ ఫైండ్ అ సొల్యూషన్. దట్స్ మై. ఇల్లీగల్ అయితే ఒకవేళ బెట్టింగ్ యాప్స్ విషయంలో ఆధారాలు పోస్టులు సేకరిస్తే సెలబ్రిటీలు అయినా కూడా చర్యలు తీసుకోవాలంటారు? 100% తీసుకుంటారు కదండి. దాంట్లో మీరు నా ఒపీనియన్ ఎందుకండి, దాంట్లో సిస్టంలో ఒకళ్ళు ఎవరన్నా ఎంటర్ అయ్యి ఇలా జరిగిందని తెలిసినప్పుడు లీగాలిటీ దానికి వచ్చిన తర్వాత దానికి ఆన్సర్ ఏంటి, దాని పనిష్మెంట్ ఏంటి, ఆర్ వాట్ ఎవర్ దానికి రావాల్సింది జరగాల్సింది అది ఎలాగో సిస్టమ్ జరుగుతుంది. దాంట్లో ఒపీనియన్స్ ఏం లేవండి. ఫైనల్ గా నవదీప్ గారు, యూత్ కి అంటే బానిస అవుతున్న ఈ బెట్టింగ్ యాప్స్ కి బానిస అవుతున్న, జూదానికి బానిసై తమ లైఫ్ ని స్పాయిల్ చేసుకుంటున్న యూత్ కి మీరు సూటిగా ఏం మెసేజ్ ఇస్తారు? అది మీరు చేతులారా చేసుకుంటున్నారు, అది పక్కన అంటే దాని అయ్యో జరిగిపోయింది అనడం కంటే జరగకుండా చూసుకోవడం ఈజీ. అది చెప్పడం చాలా ఈజీ, చేయడం చాలా కష్టం. అదే ఇప్పుడు దాంట్లో ఉన్నవాళ్ళు ఇప్పుడు నన్ను చూసి ఈ మాట విని అదే అంట నీకెవరా నువ్వేమన్నా చెప్తావా, వాళ్ళకి ఏదో చెప్తారంటే మేబీ వీ హ్యావ్ అ ప్రాబ్లమ్ ఆర్ ఇట్స్ అన్ ఈజీ మనీ అవుట్ అండి. ఇదొకటే కాదండి, బెట్టింగ్ అనే యాప్ అనే కాదు, ఎనీథింగ్ దట్ ఈస్ ఎక్స్ట్రీమ్, అంటే చేయాల్సిన దానికంటే ఎక్కువ చేసి లేదా చేయకూడనివి చేసి ఈ ఎక్స్ట్రీమిటీస్ అనేవి ఎంత తొందరగా
మీరు గమనిస్తే ఇప్పుడు మీరు వయసు ఎంతండి? 32. మీరు 22లో ఆలోచన, మీరు ఇప్పుడు 32లో లేదు. 22లో కొన్ని తెలుసుకున్నారు, కొన్ని తప్పులు ఏవో చేసి ఉంటారు, లేదా అది కాదని వయసు కొద్దీ జరిగిన ఎక్స్పీరియన్సెస్ కొద్దీ మనకి తెలుస్తూ ఉంటుంది, నేర్చుకుంటూ ఉంటాం. సో యాజ్ పీపుల్ హూ హ్యావ్ సీన్ అండ్ అండర్స్టూడ్ లేటర్, ఇట్ ఈస్ అవర్ బేసిక్ రెస్పాన్సిబిలిటీ టు టెల్ ఎనీ యంగర్ ఫెలో, పక్కన ఉన్నాడు ఏమన్నా, అరే బాబాయ్ నేను అదే అది చెప్పే విధంగా చెప్పాలండి. పేరెంట్స్ ఏంటంటే వాళ్ళు డిఫెన్స్ మోడ్లోకి వెళ్ళిపోయి నువ్వు ఇది తప్పు అది అని అంటారు, బట్ ఆబ్వియస్లీ తప్పే, నేను కాదంటలా. బట్ ద వే టు ఎక్స్ప్లెయిన్ మేబీ మనకు కొంచెం అంటే మన తప్పు ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు, నువ్వు దొరికిపోయావంటే నీకు ఉందా ఇంకా అనడానికి, నువ్వు అరే ఎందుకు చేసావు, ఎందుకు చేయాలనిపించింది అంటే నీకు పాకెట్. నేను చిన్నప్పుడు ఇంట్లో దొంగతనాలు చేశాను. 500 రూపీస్ నోట్స్ వచ్చినప్పుడు మా నాన్న చాలా జాగ్రత్తగా పర్సులో సైడ్లో ఎక్కడో పెట్టుకుంటే అది తీసేసి నేను అమ్యూజ్మెంట్ పార్క్కి దానికి వెళ్ళేవాడిని. సో దొరికినప్పుడల్లా పిచ్చి కొట్టేవాడు. సో అది తప్పని తెలుసు. మీ ఫాదర్ కొట్టేవాడు చిన్నప్పుడు, బాగా చిన్నప్పుడు, అంటే చిలిపి దొంగతనాలు అనమాట. సో అవి నవ్వు అంటే ఒక వయసు వచ్చిన తర్వాత నేను ఆయన అడిగా, మీరు కొట్టేందుకు చెప్తారు, కొట్టకుండా చెప్పొచ్చు కదా, ఇది తప్పని చెప్పొచ్చు కదా అంటే, అరే 10 సార్లు చెప్పా కూడా చేస్తే అప్పుడురా కొట్టింది అన్నారు. సరే అది పక్కన పెడితే, ఐ థింక్ ఏ మనిషి అయినా ఏ వయసులో అయినా ఒక తప్పు చేసినప్పుడు వాడికి శిక్షించడం, దండించడం ఒకటండి. టు గో ఫర్దర్ అండ్ అది మళ్ళీ జరగకుండా ఉండాలని చూడాలనే ఉద్దేశం ఉంటే, వాడు ఎందుకు ఆ థాట్ ఎక్కడ మొదలైంది, వాడికి ఏం అవసరం వచ్చి ఆ థాట్ మొదలైంది, వాడు అంటే ఇట్స్ లైక్ కౌన్సిలింగ్ అనొచ్చు, థెరపీ అనొచ్చు, అది చాలా పెద్ద మాటలు. కానీ బేసిక్గా కూడా మన ఫ్రెండ్స్లో కానీ ఎవరన్నా అంటే నీకు డబ్బులు తక్కువ చేసావా, లేదా ఇంకెక్కువ కావాలని చేసావా? ఓకే, డబ్బులు ఎక్కువ కావాలంటే దేనికి కావాలి నీకు, ఏమి తగ్గిందని కావాలి నీకు అంటే ఎంజాయ్మెంట్ కావాలి, ఇలాగ ఏదో ఒకటి ఉంటుందండి. సో ఇఫ్ యూ బ్రేక్ డౌన్ అ మిస్టేక్ ఆఫ్ ఎ హ్యూమన్ ఇన్ హిస్ బిహేవియర్, ఒక కోర్ ప్రాబ్లం ఏదో ఉంటుంది. ఇట్ కుడ్ బీ కమింగ్ ఫ్రమ్ పేరెంట్స్, ఇట్ కుడ్ బీ కమింగ్ ఫ్రమ్ హిస్ పక్కన ఫ్రెండ్స్ దగ్గర ఎక్కువ డబ్బులు ఉన్నాయి కాబట్టి వీడు చేయాలనుకుంటున్నాడు, వీడికి అదే మ్యాచ్ చేయాలని, వాడిది పల్సర్ అయితే వీడిది ఇంకోటి చిన్న స్కూటీ కాబట్టి చేయాలనిపించిందా, ఏవో ఉంటాయండి. సో దాన్ని డీకోడ్ చేసి, అరే బాబా ఇవన్నీ ఓకేరా ఇలా అనిపిస్తుంది, కానీ దిస్ ఈజ్ నాట్ ద హోల్ ట్రూత్ ఆఫ్ లైఫ్. లైక్ ఇప్పుడు మీరున్న 20 ఇప్పుడు నేనున్నాను, నేను చిన్నప్పుడు నేను చెప్తున్నాను కదా, బట్ ఆ వయసులో ఇప్పుడు నాకు ఫైనల్గా ఏమర్థమైందండి, నాకు ఆ పాయింట్ వల్ల నా స్టోరీలో నాకు ఎగ్ పఫ్, థమ్స్ అప్, సికింద్రాబాద్ మన స్కూల్ అయిపోయిన తర్వాత బస్ స్టాప్లో ఎగ్ పఫ్లు 2, థమ్స్ అప్ 1 తాగి బస్ ఎక్కాలని కోరిక. ఇప్పుడు దానికి పాకెట్ మనీ ఇస్తారు, ఇవ్వనే, కానీ అది ఇంకొక ఇద్దరికి ఇప్పించాలనో ఏదో ఇలాంటి ఆ కోర్ ప్రాబ్లం ఒకటి దానివల్ల అలా వచ్చిందని తర్వాత తెలుసుకున్నా ఈ వయసులో. సో దెర్ ఈస్ అ వే టు డీల్ విత్ ఎనీథింగ్ వెన్ అ యంగ్స్టర్ డస్ అ మిస్టేక్. సో అందరం అలర్ట్గా ఉండాలి డెఫినెట్లీ, అండ్ వీ షుడ్ ఆల్, అందరం కలిసి సొసైటీలో ఉన్నాం కాబట్టి నీ తప్పని నేను మాట్లాడుకోవడం, నా తప్పని నువ్వు మాట్లాడుకోవడం ఓకే, బట్ కలిసి ఆ తప్పు జరగకుండా మూడో వాడు ఎలా ఆపుదాం అనే యాటిట్యూడ్కి వస్తే బెటర్. కానీ ఇక్కడ చాలా మంది యూత్ అంటే సెలబ్రిటీలు, హీరోలు నా అభిమాన హీరోలు చెప్పడం వల్లనే నేను నమ్మానని కొంతమంది బాధితులు చెప్తున్నారు. అది ఏమోనండి నాకు, అంటే ఇప్పుడు ఎవరు అంటే అది ఎవరు అలా అనుకుంటే మరి ఇప్పుడు మా సిస్టర్ని ఎగతాళి చేసిన వాడి చెయ్యి నరికేస్తే నేను సినిమాలో, బయట అది జరగట్లేదు కదండి, అది కన్వీనియంట్గా వాడుకోవడం తప్పండి. అదేదో వాడు ఇప్పుడు అన్నీ వింటున్నాడండి. ముగ్గురికి మీరు నచ్చితే ముగ్గురికి చెప్పండి, ఇంకో ముగ్గురు సహాయం చేయండి అని చిరంజీవి గారు సినిమా అది జరిగిందండి. మరి ఎవరికి కావాల్సింది అలా వాడుకుంటే నేను ఒప్పుకోరండి. మీకేదో అవసరం ఉండో లేదా వాళ్ళకి ఏదో దట్ ఈస్ జస్ట్, ఇప్పుడు నష్టం ఎవరికండి, వాళ్ళకి చేయడం. ఇప్పుడు ఇలా అన్నారు కాబట్టి చేసాము, వాళ్ళు బాగానే ఉన్నారు, మేము బాగానే ఉన్నాం, అదంతా ఓకేరా, డిస్కషన్ మా తప్పని మీరు ప్రూవ్ చేశారు, ఏం జరిగింది కానీ ఫైనల్గా ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ లీగల్లీ సంథింగ్ దే విల్ ఫేస్ ద ఆఫ్ ఇట్. బట్ ఇక్కడ నష్టం ఎక్కువ పోతుంది. నువ్వు ఇప్పుడు ఫ్యాన్ వార్స్ అనుకోండి, అలాంటివి ఏమన్నా. సో మనం చూసుకోవాలి, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ప్రేమ అభిమానం ఉండాలి ఆబ్వియస్లీ. వాళ్ళు లేకపోతే స్టార్స్ లేరు, నేను లేను, సినిమా ఇండస్ట్రీలో ఎవరు లేరు. ఆల్ ఎంటర్టైన్మెంట్ ఇండస్ట్రీ ఈజ్ బేస్డ్ ఆన్ ఫ్యాన్స్ అండ్ ద లవ్ దట్ ద పీపుల్ ఆర్ గివింగ్ అస్. 100% ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, ఉండదని నేను అట్లా 100% ఉంటుంది. ఉండకపోతే ఎందుకున్నారండి ఇంతమంది, ఉంటుంది. బట్ నెగిటివిటీని మనం చేసి వాళ్ళ వల్ల అనేది అది ఐ డోంట్ సీ ఎగ్జాక్ట్లీ హౌ దట్ ఈస్ ట్రూ. బట్ యా, రెస్పాన్సిబిలిటీ ఈజ్ ఆన్ ఆల్ సైడ్స్. థ్యాంక్ యూ. సో ఇది మనం చూస్తున్నాం ఇప్పటికే, అంటే సెలబ్రిటీలైనా ఎవరైనా కూడా యూత్ మాత్రం అప్రమత్తంగా ఉండాలి. ఎవరు చెప్పినా వారి జీవితాలను దృష్టిలో పెట్టుకుని మెలగాలని
చెప్తున్నారు. అయితే ఇక్కడ లీగల్ గా ఇల్లీగల్ గా అయినా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తే ఎంతటి వారినైనా అంటే చట్ట ప్రకారం శిక్షించాల్సి ఉంటుందని చెప్పి నవదీష్ చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది. యూత్ మాత్రం ముందు జాగ్రత్తలు తీసుకోవాలి, తల్లిదండ్రులు చెప్పే విధానంలో చెప్పాలని చెప్పి ఆయన ఒక సందేశాన్ని ఇచ్చిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. కెమెరామెన్ పరశురామ్తో కలిసి సాగర్, బిగ్ టీవీ, హైదరాబాద్. రైట్, బెట్టింగ్ యాప్స్ ప్రమోటర్స్ పై హీరో నవదీప్ ఈ విధంగా షాకింగ్ కమెంట్స్ చేశారు. లీగల్ అయినా ఇల్లీగల్ అయినా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేయడం తప్పని కూడా ఆయన చెప్పుకొచ్చారు. కొందరు హీరోలు కూడా ఈ కేసులో ఉన్నట్లు తెలిసింది. ఇల్లీగల్ బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసిన వారు సెలబ్రిటీలైనా సరే 100% శిక్ష పడాల్సిందే అంటూ కూడా ఆయన అన్నారు. యూత్ తప్పుదారి పడుతున్నారు, కొంతమంది ఆత్మహత్యలు కూడా చేసుకుంటున్నారు. ఈ విధంగా సెలబ్రిటీస్, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్స్ ప్రమోట్ చేసిన బెట్టింగ్ యాప్స్ నమ్మి వారు ప్రాణాలు తీసుకుంటున్నారు, డబ్బులు పోతున్నాయి, ఖచ్చితంగా శిక్ష పడాల్సిందే, తప్పు చేసిన వారు ఎవరైనా సరే అంటూ కూడా నవదీప్ చెప్పుకొస్తున్నారు. నాకు కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ వచ్చింది, ఆఫర్ నేను రిజెక్ట్ చేశా, కొంతమంది బాధితులు నాకు మెసేజ్ చేస్తున్నారు, యూత్ జీవితాలను నాశనం చేసుకోవద్దు అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు.